నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నేడు తెలంగాణ బీసీల బంద్ 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకి నిరసనగా బీసీ జేఏసీ పిలుపు మేరకు అక్టోబర్ 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 18న ఈరోజు అందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు ఈ తెలంగాణ బీసీ బంద్కు. ఈ బీసీలకు 42% స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు మేరకు అక్టోబర్ 18వ తారీఖున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడా ఉన్నాయి. పలు విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛంద మద్దతు కూడా తెలుపుతున్నాయి. 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం ఆపమనేది కూడా బీసీ నాయకులు చెప్తున్నారు. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు, సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు దీంట్లో రిజర్వేషన్ సాధించేదాకా ఉద్యమం అని అంటున్నారు. వాళ్ళని ఆర్ కృష్ణయ్య గారు ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా అని ఆర్ కృష్ణయ్య గారు కూడా అంటున్నారు. సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలనేది కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. జర్నలిస్టులు బాసటగా నిలవాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నారు. మహేష్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిర్వహించాలి, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు అనేది కూడా డీజీపీ గారు చెప్తున్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తామనేది కూడా బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఈ బీసీ సంఘాలు చేస్తున్న ఈ బంద్కు అందరూ కూడా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్లో పాల్గొంటుంది. అందరూ కూడా అన్ని సంస్థలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ 42% రిజర్వేషన్ల బంద్పై అన్ని పార్టీ నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. అదే కదా బంద్కు మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో లోయర్ ట్యాంక్ బండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జువాల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, రాజారాం యాదవ్ తదితరులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఇది ఉద్యమం ఆపమని బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేని నిర్వహిస్తూ బీసీ సంఘాలు జేఏసీ శనివారము తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా బంద్కు ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాల్లో కూడా కొంతమేర సముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులను కూడా తీసుకెళ్తామనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఉద్యమంలో చూసుకుంటే అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. ఒకటి మీద అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీసీ బంద్కు అందరూ కూడా పిలుపునిచ్చారు. దీని మీద ఇంకా చూసుకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ బీసీ ఉద్యమం కూడా ఉంటుందనేది కూడా చెప్తున్నారు. రాష్ట్ర బంద్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమాన్ని చేపడతామని పలువురు నాయకులు స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లోని బీసీ మహా ర్యాలీ నిర్వహించారు. ఇంకా చూసుకుంటే బంద్ విజయవంతం కోరుతూ హైదరాబాద్లోని బషీర్బాగ్ బాబు జగజీవనరావు విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు అఖిలపక్షం నేతలతో బీసీ జేఏసీ నేతలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఇంకా చూసుకుంటే ఈ ర్యాలీకి కూడా
అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఏమిటంటే ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు నేడు ఆందోళనకు సిపిఎం పిలుపు, బీజేపీ వ్యతిరేకమైతే బంద్కు మద్దతు అనేది కూడా ఉద్రేకంగా సిపిఎం చెలో రాజ్భవన్. బీజేపీ వాళ్ళు కలిసి వస్తే సిపిఎం వాళ్ళు మేము కలిసి రామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ బీసీ సంఘాలకు మద్దతుగా కాలేజీల వాళ్ళు కొంతమంది సెలవు ప్రకటించారు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రకటించారు. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇంకా చూసుకుంటే బీసీ సంఘాల నేతలు ఓఈజేఏసీ నేత రాజు, మణికంఠ, ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, జహంగీర్, మల్లేష్, మహేష్, వెంకటేష్ గౌడ్, రాజేష్, రాము వీళ్ళంతా అందరూ కూడా పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని పలువురు నేతలు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేస్తున్నట్లు, 42% రిజర్వేషన్లు దక్కేంత వరకు మేము ఈ ఉద్యమం ఆగదమనేది కూడా చెప్తున్నారు. ఈ ఉద్యమంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ప్రకటించినాయి. దీంట్లో కాంగ్రెస్ కూడా పాల్గొంటుంది. ఈ బీసీ రిజర్వేషన్లు దానికి చూసుకుంటే కొన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాల్లో కూడా సానుకూలత వ్యక్తమైంది. కాలేజీలు, విద్యా సంస్థలు కొన్ని సెలవు ప్రకటించినాయి. ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని కోరే. దీనిపై ఆర్థిక సంఘాలు కొంతమేర సముఖత వ్యక్తం చేశాయి. ఉదయం బంద్లో పాల్గొని తర్వాత తీవ్రత తగ్గిన తర్వాత బస్సులు నడుపుతామనేది కూడా ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము కూడా వస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు సకల జన బంధుతుగా అందరూ నిలవాలని, 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం ఆగదని ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే అందరూ ప్రతి ఒక్కరు బంద్కు సహకరించాలని, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు అందరూ కూడా ఈ బీసీ 42% బీసీకి మద్దతుగా అందరూ కూడా సహకరించాలని, ఈ బంద్కు అందరూ కూడా సహకరించాలని, బంద్ను విజయవంతం చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిర్వహిస్తూ బీసీ సంఘాలు జేఏసీ శనివారము తెలంగాణ బంద్ నిర్వహించనున్నది. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతులు, పలు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా మద్దతు పలికినాయి. ఈ బంద్ విజయవంతం కావాలని బీసీ సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను